హలో! హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం ప్రైజ్ యాక్షన్‌లో చార్ట్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. చార్ట్ ప్యాటర్న్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మనకి చార్ట్ ప్యాటర్న్స్‌లో నెక్స్ట్ ప్రైజ్ పెరుగుతుందా? లేదా పడుతుందా? అని ఈజీగా తెలుస్తుంది. అండ్ ఈ చార్ట్ ప్యాటర్న్స్ అన్నవి ఒక సపోర్ట్ దగ్గర గాని, ఒక రెసిస్టెంట్ దగ్గర గాని వస్తే అవి బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఫస్టు ఏబీసీ ప్యాటర్న్. దీన్నే 1, 2, 3 ప్యాటర్న్ అని గూడా అంటారు. అది ఎలా ఫార్మ్ అవుతుందంటే ఒక ట్రెండు ఇట్లా డౌన్ సైడ్ వస్తూ ఉందనుకోండి. ఇలా వస్తూ ఉంటే ఒక సపోర్ట్ నియర్ గాని, లేదా సపోర్ట్‌కి టచ్ అయ్యి గాని ఒక లోని ఫార్మ్ చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. కానీ మళ్ళీ అక్కడి నుంచి డౌన్ సైడ్ వస్తుంది. కానీ ఈసారి డౌన్ సైడ్ రావడం అన్నది ఈ డౌన్‌కి ఈక్వల్‌గా కాకుండా అండ్ లో గూడా కాకుండా ఇంకా కొంచెం పైనే రిజెక్ట్ అయ్యి పైకి ఇదొక స్వింగు, ఇదొక స్వింగు, ఇదొక స్వింగ్. ఇది ఏ అంటాం, ఇది బి, ఇది సి. ఆర్ ఇది 1, ఇది 2, ఇది 3. దీన్నే మనం ఏబీసీ ప్యాటర్న్ అంటాం. ఇక్కడ మనం గమనించామంటే ఈ లో కంటే ఇక్కడొచ్చిన లో ఉంది గదా! ఇది హైలో ఉంది. అంటే ఈ లో కంటే ఈ హైలో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రైస్‌ని ఇంకా కిందకి తీసుకురావడం బయ్యర్స్‌కి ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఎక్కువ సెల్ చేయడం గూడా సెల్లర్స్‌కి ఇంట్రెస్ట్ లేదు. సో, ఇక్కడి నుంచి ప్రైజు అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి? ఈ బి ఉంది గదా! దీన్ని బ్రేక్ అయితే ఎంట్రీ అనేది తీసుకోవాలి. దీన్ని మనం ఇలా డ్రా చేసుకుంటాం. సో, ఇక్కడ ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో, ఇది ఏబీసీ ప్యాటర్న్ చాలా పాపులర్ ప్యాటర్న్ అండ్ చాలా బెస్ట్ ప్యాటర్న్. అది ఎందుకు చాలా బెస్ట్ ప్యాటర్న్ అంటున్నా అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ టైమ్ రిజెక్ట్ అయిందా? రిజెక్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసేసుకుంటే బెటర్ ప్రాబబిలిటీ పెరిగితే హ్యాపీనే. కానీ మళ్ళీ రివర్స్ అయితే మళ్ళీ స్టాప్ లాస్ అనేది కొట్టి కిందకెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మనకి ఏమవుతుందంటే జస్ట్ ఇదొక పుల్ బ్యాక్ లాగా వచ్చి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. అంటే ఇదొక పుల్ బ్యాక్ ఎంట్రీ అవుతుంది. ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ అయితే అది వెరీ స్ట్రాంగ్ ఎంట్రీ. బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత కిందకొచ్చే ఛాన్సులు తక్కువుంటాయి. మళ్ళీ పైకి పెరిగే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఎందుకంటే లోయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ ఎళ్తుంది. హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ ఎళ్తుంది. సో, స్టాప్ లాస్ కొట్టే ఛాన్సులు తక్కువుంటాయి. ఈ ఏబీసీ ప్యాటర్న్‌లో. అలా గాకుండా ఇక్కడ రిజెక్ట్ అయింది గదా! సపోర్ట్ దగ్గర అని వెంటనే ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాకొచ్చింది. సో, ఆ బ్యాకొచ్చినప్పుడు మనము ఇంకా కిందకొచ్చేస్తుంది అనే టెన్షన్‌లో మనం ఎగ్జిట్ అన్నా అవుతాం. లేదా ఇది ఫేక్ ఇది ఫేక్ రిజెక్షన్ అయ్యి కిందకి కూడా వచ్చేయొచ్చు. వాటి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక చార్ట్ పైన ఎగ్జాంపుల్ చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌లో ఏం చెప్పాను? రౌండ్ నంబర్స్ అన్నవి మనకి సపోర్ట్‌గా, రెసిస్టెంట్‌గా యాక్ట్ అవుతాయి అని చెప్పాను. సో, ఇక్కడ 400 25,400 ఇక్కడ మనకి ఇదొక సపోర్ట్. ఇక్కడ ఒక లోని ఫార్మ్ చేసింది. ఇక్కడ ఒక లోని ఫార్మ్ చేసింది. డౌన్ సైడ్ వస్తూ అండ్ మళ్ళీ ఇక్కడ ఒక హైని ఫార్మ్ చేసింది. మళ్ళా అక్కడి నుంచి నెక్స్ట్ లో అన్నది దీనికంటే కిందకి రాలేదు. సో, ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. సో, ఈ హై ఉంది గదా! దీన్ని బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుంటామనమాట. ఇది మనకి ఏ, ఇది మనకి బి, ఇది సి. సో, ఈ బిని ఇక్కడ బ్రేక్ అయింది. సో, నెక్స్ట్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఏబీసీ ప్యాటర్న్ అంటే అర్థమైందనుకుంటున్నా. ఈ ఏబీసీ ప్యాటర్న్‌లో ఏం జరుగుతుంది మెయిను? సెల్లర్స్ ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇంకా సెల్ చేయడం స్టాప్ చేస్తారు. అక్కడి నుంచి బయ్యర్స్ కంట్రోల్ తీసుకుంటారు. సో, బయ్యర్స్ కంట్రోల్ తీసుకొని ఒక్కసారిగా పైకెళ్ళకుండా మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ అనేది వస్తుంది. పుల్ బ్యాక్ అనేది వచ్చి ఇక్కడ ఆల్రెడీ సెల్లింగ్‌లో ఉన్నవాళ్ళు మొత్తం ఎగ్జిట్ అవుతారు. నెక్స్ట్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడితో మనకి ఫుల్ కన్ఫర్మేషన్ అవుతుంది. బయ్యర్స్ ఫుల్ కంట్రోల్‌లో ఉన్నారు. సో, ఎంట్రీ అనేది తీసుకుంటే హ్యాపీగా అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, డౌన్ సైడ్ గూడా అంతే. ఎలా ఉంటుందంటే ఇలా అప్ ట్రెండ్ ఉండి ఒక రెసిస్టెంట్ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా కిందకి పడుతుంది. కిందకి పడి మళ్ళీ పైకెళ్తుంది. పైకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇలా కిందకి పడుతుంది. అంటే ఇదొక హై ఫార్మ్ చేసిందా? ఇది, ఇది ఏ. నెక్స్ట్ ఇది ఒక లో అనేది ఫార్మ్ చేసిందా? ఇది బి. మళ్ళీ ఒక హై అనేది ఫార్మ్ చేసిందా? ఇది సి. ఏబీసీ 1, 2, 3. సో, నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఈ బి ఉంది గదా! ఈ బిని బ్రేక్ అయితే ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎక్కడ బ్రేక్ అవుతుంది? ఇక్కడ బ్రేక్ అయింది. సో, ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవాలి. సో, దీని మీనింగ్ ఏంటి? బయ్యర్స్ కంట్రోల్ ఉన్న ఒక అప్ ట్రెండ్‌లో ఒక రెసిస్టెంట్ దగ్గర నుంచి సెల్లర్స్ యాక్టివ్ అయ్యి కిందకి తీసుకొచ్చారు ప్రైస్‌ని. మళ్ళీ కొద్దిగా అప్ ఎళ్ళింది. ఈ అప్ ఎళ్ళడాన్ని పుల్ బ్యాక్ అంటాం. ఈ పుల్ బ్యాక్‌లో బైలో ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అవ్వకుండా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఎగ్జిట్ అవుతారు చాలా వరకు. ఎగ్జిట్ అయిన తర్వాత
అంటే బయర్స్ అందరూ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ సెల్లర్ కంట్రోల్ తీసుకుంటారు స్ట్రాంగ్‌గా. సో, ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడి నుంచి ప్రైజు స్ట్రాంగ్‌గా కిందకి పడడానికి ఛాన్స్ ఉంటుంది. బై కంట్రోల్ నుంచి సెల్ కంట్రోల్‌కి షిఫ్ట్ అవుతుంది ట్రెండు. ఇక్కడ సెల్ కంట్రోల్ నుంచి బై కంట్రోల్‌కి షిఫ్ట్ అవుతుంది ట్రెండ్. సో, అందుకే ఈ ప్యాటర్న్స్ అనేవి చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఇక్కడైతే సపోర్ట్ దగ్గరైతే రాలేదు. అయినా మీకిదొక ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఎందుకంటే నిఫ్టీలో ఇలాంటి ప్యాటర్న్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ గమనించామంటే ఇదొక హైని ఫార్మ్ చేసింది. నెక్స్ట్ లోని ఇక్కడ ఫార్మ్ చేసింది. నెక్స్ట్ హైని ఇక్కడ ఫార్మ్ చేసింది. అంటే ఈ హై కంటే ఈ హై లోలో ఉంది. అండ్ లో అన్నది ఇక్కడ ఫార్మ్ చేసింది. సో, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ లోని ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ మనం గమనించామంటే డౌన్ సైడ్ విక్ అనేది ఉంది. డౌన్ సైడ్ విక్ ఉండకుండా ఉండడం బెటర్. డౌన్ సైడ్ విక్ ఉంటే అది ఫేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ బాడీతో పోల్చుకుంటే విక్ అనేది తక్కువే. అప్ సైడ్ విక్ కూడా తక్కువ ఉంది. సో, ఇది ఒక 60, 70% గుడ్ బ్రేక్‌ఔట్ అంతే. 90, 80% గుడ్ బ్రేక్‌ఔట్ అయితే కాదు. అండ్ వాల్యూమ్స్ ఉన్నాయి. అది ఒక గుడ్ సైన్. సో, ఇక్కడి నుంచి ప్రైజు కిందకి పడ్డది. అండ్ ఇంకోటి ఏమిటంటే నేనిక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశాను. మీకు టైమ్ ఫ్రేమ్ అన్నది అది మీ ఇష్టం. అది 1 మినిట్‌లో చేస్తారా? 3 మినిట్స్‌లో చేస్తారా? ఆర్ 1 అవర్ ఏదైనా గానీ సేమ్ ప్రాబబిలిటీ ఉంటుంది. సేమ్ రూల్సే ఉంటాయి. అది మీ ట్రేడింగ్ స్టైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బై. జై హింద్.